అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా. భూభారతిలో మార్పులు చేర్పులకు లంచాలు డిమాండ్ చేస్తున్నట. అన్నీ సక్రమంగా ఉన్న పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్ అవుతుందట. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయట. ఉన్నదే కదా, ఇది కొత్తదేముంది? ఇది మొత్తం డిపార్ట్మెంట్ మంత్రి కరెక్ట్ ఉండా? రెవెన్యూ మినిస్టర్ కరెక్ట్ ఉండా? ఏదో కొడుకుని ఎఫ్ఐఆర్ చేసినట్టు సీఏనే ఏకంగా ట్రాన్స్ఫర్ చేసి పడేస్తుంది మీరు. అవునా కాదా? ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైల్ కూడా పక్కన పెడుతున్నారట. ఎవరు? అడిషనల్ కలెక్టర్లు. తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. సీసీఎల్ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. ముఖ్యమంత్రి సీరియస్ అయిందట. అధికారుల వసూళ్ల దందాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిందట. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడం పైన ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించిందట. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషీ ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టుగా తెలిసింది. గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కడం, ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్గా ఉన్నదట. అసలు ప్రభుత్వం ఎట్లున్నదన్నది ఆలోచన, ఫస్ట్ అదే ఆలోచన చేయాలి. ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే, మంత్రి కరెక్ట్గా ఉంటే, ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉంటే అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మొత్తం కింది నుంచి పైదాకా మొత్తం అవినీతేనే. గతంలో 10 ఏళ్ళుగా ధరణి పేరుతో దోసుకదింటిరి, ధరణి పేరుతో రైతులని సావగొడుతిరి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఏం మారింది? ధరణి పోయి భూభారతి వచ్చింది, ఏమైనా మారిందా? యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఉన్నది, యాజ్ ఇట్ ఈజ్గా.